ఈరోజు అక్టోబర్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ అక్టోబర్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏమో ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా రైలా ఒడింగా అనే ఒక పర్సన్, రైలా ఒడింగా అనే ఒక పర్సన్ ఒక కంట్రీకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన రీసెంట్గా మరణించాడు. ఆయన కంట్రీకి ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు, ఆ కంట్రీ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఆ కంట్రీ క్యాపిటల్ ఏంటిది, ఆ కంట్రీ యొక్క కరెన్సీ ఏంటిది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ రైలా ఒడింగా అనే పర్సన్, ఈయన కెన్యా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, కెన్యా మాజీ ప్రధానమంత్రి, కెన్యా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రైలా ఒడింగా. ఈ రైలా ఒడింగా 2025 అక్టోబర్ 15న ఈయన మరణించడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలో మరణించాడు. కెన్యా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కేరళలోని కొచ్చిలో ఉన్న కంటి ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ మరణించాడు. ఎక్కడంటే కొచ్చిలో మరణించాడు కెన్యా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఈ రైలా ఒడింగా అనే పర్సన్ 2008 నుండి 2013 2008 నుండి 2013 వరకు కెన్యా ప్రైమ్ మినిస్టర్, కెన్యాకు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు. ఎవరు? రైలా ఒడింగా అనే పర్సన్. మరి ప్రెసిడెంట్ కెన్యా యొక్క అధ్యక్షుడు ఎవరంటే కెన్యా ప్రెసిడెంట్ విలియం రూటో అనే పర్సన్ ప్రెసిడెంట్ కెన్యా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. విలియం రూటో అనే వ్యక్తి. ఈ కెన్యా క్యాపిటల్ ఏంటంటే నైరోబి. కెన్యా క్యాపిటల్ ఏంటిదంటే నైరోబి, కెన్యా యొక్క క్యాపిటల్. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్. కెన్యా అనేది ఆఫ్రికన్ కాంటినెంట్. ఈ కెన్యా యొక్క కరెన్సీ ఏంటంటే కెన్యా షెల్లింగ్ అనేది ఈ కెన్యా యొక్క కరెన్సీ, కెన్యా షెల్లింగ్. మరి కెన్యా క్యాపిటల్ నైరోబి అన్నాం. ఈ నైరోబిలో ఒక యుఎన్ఓ సబార్డినేట్ బాడీ ఉంది. యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ ఒకటి ఉంది. ఆ అనుబంధ సంస్థ ఏదంటే యుఎన్ఈపి మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆ యుఎన్ఈపి ఫార్మేషన్ 1972 జూన్ 5న దీన్ని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే నైరోబిలో ఉందన్న. జూన్ 5 ఏంటంటే ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినం. ఎప్పుడంటే జూన్ 5న సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మన ఫస్ట్ టాపిక్ ఈరోజు ఏంటంటే రైలా ఒడింగా అనే పర్సన్ కెన్యా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అక్టోబర్ 15న మరణించాడు. ఆయన 2008 నుండి 13 వరకు కెన్యా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తే ఆయన కొచ్చిలోని కంటి ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్ మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు అక్టోబర్ 15కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి. అక్టోబర్ 15కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఒకటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం యొక్క జయంతి ఈరోజు. అబ్దుల్ కలాం బర్త్డే 1931 అక్టోబర్ 15. ఇదొక ఇంపార్టెన్స్ ఈరోజు. సెకండ్ వన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినం, వరల్డ్ స్టూడెంట్స్ డే కూడా ఈరోజు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం, అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం కూడా ఈరోజే, అంటే ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే. నెక్స్ట్ ఫోర్త్ వన్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కూడా ఈ రోజునే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 4 ఇంపార్టెన్స్లు అక్టోబర్ 15కి సంబంధించినవి. అందులో సెకండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అన్నాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే యొక్క ఇంపార్టెన్స్ అంటే ఆ థీమ్ 2025 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఫస్ట్ ద రూరల్. ఇది దేని థీమ్ అని అంటే ఇంటర్నేషనల్
రూరల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ 2025 ద రూరల్ ఉమెన్ సస్టైనింగ్ నేచర్ ఫర్ అవర్ కలెక్టివిటీ ఫ్యూచర్ అనేది రూరల్ ఉమెన్స్ డే 2025 యొక్క థీమ్. అలానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే యొక్క థీమ్ 2025 ఏంటంటే ఎంపవరింగ్ స్టూడెంట్స్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ చేంజ్. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే 2025 యొక్క థీమ్. అలానే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే యొక్క థీమ్ బి ఏ హ్యాండ్ వాష్ హీరో, బి ఏ హ్యాండ్ వాషింగ్ హీరో అనేది 2025 థీమ్. కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డేట్ కంటే ముందు థీమ్ అడుగుతాడు 2025 థీమ్. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ డే థీమ్ చెప్పుకున్నాం, రూరల్ ఉమెన్స్ డే థీమ్ చెప్పుకున్నాం, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే యొక్క థీమ్ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. మరి మన అక్టోబర్ 15 అబ్దుల్ కలాం బర్త్డే అన్నాం. అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మిస్తే ఈ అబ్దుల్ కలాం యొక్క ఆటోబయోగ్రఫీ పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్. అబ్దుల్ కలాం ఆటోబయోగ్రఫీ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. అబ్దుల్ కలాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్, భారత క్షిపణి పితామహుడు ఎవరంటే అబ్దుల్ కలాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్. ఈ అబ్దుల్ కలాంకే 1981లో పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే, 1990లో పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటిస్తే, 1997లో ఈయనకు భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. ఎవరికంటే అబ్దుల్ కలాం అనే పర్సన్. మరి అబ్దుల్ కలాంకి 1997లో భారతరత్న ప్రకటిస్తే ఆ అబ్దుల్ కలాం మరణించింది 2015 జూలై 27, 2015 జూలై 27న అబ్దుల్ కలాం అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఈ అబ్దుల్ కలాం ఇండియాకు 11th ప్రెసిడెంట్ గా పనిచేశాడు. 11th ప్రెసిడెంట్ గా 2002 నుండి 2007 వరకు అబ్దుల్ కలాం 11th ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఇదే అబ్దుల్ కలాం డిఆర్డిఓకు చైర్మన్ గా కూడా పనిచేశాడు. డిఆర్డిఓ 1992 నుండి 1999 వరకు అబ్దుల్ కలాం డిఆర్డిఓ చైర్మన్ గా కూడా పనిచేశాడు. డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఫార్మేషన్ అంటే ఇప్పుడు 1958 జనవరి 1 డిఆర్డిఓ ఫార్మేషన్. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? సమీర్ వి కామత్ అనే వ్యక్తి ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. అంటే అబ్దుల్ కలాం బర్త్డే ఈరోజు అక్టోబర్ 15. ఆ అక్టోబర్ 15 ఏ ఇయర్ అంటే 1931. ఆయన దేశ స్టేట్ అంటే తమిళనాడు. ఆయనకు భారతరత్న 1997లో వచ్చింది. ఆయన ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఆయన ఇండియాకు 11th ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఆయన ఒకప్పుడు డిఆర్డిఓ చైర్మన్ గా పనిచేశాడు. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ అనే వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ అంటే అబ్దుల్ కలాం. ఫాదర్ ఆఫ్ ఉమెన్ మిసైల్, భారత క్షిపణి మహిళ అంటే మళ్ళీ టెస్సీ థామస్. భారత క్షిపణి మహిళ టెస్సీ థామస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ అంటే అబ్దుల్ కలాం. మరి అబ్దుల్ కలాం 2015 జూలై 27న మరణించాడు. మరి ఈ 2025 జూలై 27న అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించారు. ఒక పర్సన్ కి అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించారు. 2025 జూలై 27న అబ్దుల్ కలాం పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారంటే మన ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణకు 2025కి అబ్దుల్ కలాం అవార్డు ప్రకటించారు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ ఇస్రో చైర్మన్ ఎవరంటే వి నారాయణ్. ఇస్రో ఫార్మేషన్ ఎప్పుడంటే 1969 ఆగస్టు 15న ఇస్రో ఫార్మేషన్. ఇస్రో ఫస్ట్ చైర్మన్ గా పనిచేసింది ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఇస్రో ఫస్ట్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుందనంటే తిరువనంతపురంలో. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో కలదు. ఆ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రజెంట్ డైరెక్టర్ ఎవరంటే ఆరుముగం రాజారాజన్ అనే వ్యక్తి ప్రజెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి. మరి విక్రమ్ సారాభాయ్ దీంతో పాటు మనకు రాకెట్ లాంచింగ్ కేంద్రం అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తుంది
పద్మనాభన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందనంటే శ్రీహరికోట, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1971 అక్టోబర్ 1న ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విక్రమ్ సారాభాయ్ బర్త్డే, మన ఫస్ట్ ఇస్రో చైర్మన్ విక్రమ్ సారాభాయ్ యొక్క బర్త్డే ఎప్పుడంటే ఆగస్టు 12 విక్రమ్ సారాభాయ్ యొక్క బర్త్డే. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డే కూడా. ఆగస్టు 12 ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే కూడా. ఎలిఫెంట్ డే కూడా ఆగస్టు 12. మన ఇండియాలో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1992లో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఇండియాలో ఉన్న టోటల్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్స్ అన్ని 33. ఆ 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏంటి? టెరాయ్ అనేది 33 ఎలిఫెంట్ ప్రాజెక్ట్. టెరాయ్ అన్నాం. అసలు మన ఇండియాలో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఇండియాలో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 1973 ఏప్రిల్ 1న ఇండియాలో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందేమో 1992లో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టైగర్ ప్రాజెక్ట్ ఏమో 1973 ఏప్రిల్ 1న స్టార్ట్ చేయడం జరిగింది. మరి అబ్దుల్ కలాం కు భారతరత్న అవార్డు వచ్చింది 1997 అన్నాం. ఇప్పటి వరకు 53 మెంబర్స్ కు భారతరత్న అవార్డు ప్రకటిస్తే భారతరత్న అవార్డు వచ్చిన ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్స్ ఉన్నారు. 6 రాష్ట్రపతులకు ఇప్పటి వరకు భారతరత్న అవార్డును ఇచ్చారు. అంటే 6 ఇండియన్ ప్రెసిడెంట్స్ రిసీవ్డ్ ద భారతరత్న అవార్డ్. ఆ 6 ఇండియన్ ప్రెసిడెంట్స్ 1954 సర్వేపల్లి రాధాకృష్ణ, 1962 బాబు రాజేంద్ర ప్రసాద్, 1963 జాకీర్ హుస్సేన్, 1975 వివి గిరి, 1997 అబ్దుల్ కలాం, 2019 ప్రణబ్ ముఖర్జీ. ఈ 6 ఇండియన్ ప్రెసిడెంట్స్ కు భారతరత్న అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. మరి భారతరత్న అవార్డు అబ్దుల్ కలాం కు 1997లో ఇస్తే అబ్దుల్ కలాం పుట్టింది ఎప్పుడన్నా 1931. ఆ అబ్దుల్ కలాం పుట్టిన 1931 పాయింట్ తీసుకొని మళ్ళీ 1931 అక్టోబర్ 15 అబ్దుల్ కలాం పుడితే ఇదే 1931లో ఒక తెలంగాణ కవి కూడా జన్మించాడు. 1931 కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక తెలంగాణ కవి ఎవరే? సినారె సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సినారె పుట్టింది కూడా 1931. ఆ 31లో ఎప్పుడు అంటే జూలై 29న సినారె పుట్టాడు. ఆ జూలై 29 మళ్ళీ ఏంటిది? జూలై 29 టైగర్స్ డే. మన ఇండియాలో టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1973. ఇండియాలో టైగర్ ప్రాజెక్టులు ఎన్ని? 58. 58లో టైగర్ ప్రాజెక్ట్ ఏంటిది? మాధవ్, మధ్యప్రదేశ్. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏంది? బందీపూర్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. మనకు టైగర్ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే టైగర్స్ డే జూలై 29. టైగర్స్ డే ఎందుకు వచ్చిందని అంటే సినారే బర్త్డే జూలై 29. సినారే ఎందుకు వచ్చిండ అంటే అబ్దుల్ కలాం సినారే ఇద్దరు పుట్టింది కూడా 1931లోనే. మరి సినారేకు జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? సినారేకు జ్ఞానపీఠ అవార్డు 1988లో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తెలుగు కవులు 3 మెంబర్స్. 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సినారే, 2012లో రావురి భరద్వాజ్. అసలు జ్ఞానపీఠ అవార్డు లాస్ట్ ఏ ఇయర్ వరకు ఇచ్చారు? 2024 వరకు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. 2024లో జ్ఞానపీఠ అవార్డు ఎవరికి అనౌన్స్ చేశారు? వినోద్ కుమార్ శుక్లా, ఛత్తీస్గఢ్ స్టేట్ కి చెందిన వినోద్ కుమార్ శుక్లాకి ఇచ్చారు. ఆ వినోద్ కుమార్ శుక్లా ఏ లాంగ్వేజ్ లో ఇచ్చారంటే హిందీ లాంగ్వేజ్ లో జ్ఞానపీఠ అవార్డుని ఇవ్వడం జరిగింది. అంటే అబ్దుల్ కలాం పుట్టింది 1931లోనే, సినారే పుట్టింది 1931లోనే. ఈ 1931లోనే సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా జరిగింది. ఈ 1931లోనే గాంధీ ఇర్విన్ల మధ్య ఇర్విన్ అగ్రిమెంట్ జరిగింది. ఈ 1931లోనే ఒక మహానుభావుడిని లాహోర్ జైల్లో ఉరి తీయడం కూడా జరిగింది. లాహోర్ జైల్లో 1931 మార్చి 23న భగత్ సింగ్ ను లాహోర్ జైల్లో ఉరి తీశారు. భగత్ సింగ్ ను ఉరి తీసింది కూడా 1931 లాహోర్ జైల్లో భగత్ సింగ్ ను ఉరి తీయడం జరిగింది. మార్చి 23 జాగ్రఫీ పరంగా వరల్డ్ మెట్రోలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినం. వరల్డ్ మెట్రోలాజికల్ సంబంధించిన ఆర్గనైజేషన్ అంటే WMO, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. దీన్ని 1950 మార్చి 23 ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్. భగత్ సింగ్ ను ఉరిదీసింది ఏ జైల్లో అంటే లాహోర్. ఆ లాహోర్ లో మనకు ఒక గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. లాహోర్ లో స్టార్ట్ అయిన గేమ్స్ అంటే ఏంటి? నేషనల్ గేమ్స్ లాహోర్ లోనే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడంటే 1924లో లాహోర్ లో నేషనల్ గేమ్స్ స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా?
ఇది ఒక పాయింట్. ఈరోజు October 15 అబ్దుల్ కలాం బర్త్డే ఒకటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే ఒకటి, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే ఒకటి, గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ఒకటి. ఇది వీటికి సంబంధించిన పాయింట్స్, ఫస్ట్ దానికి సంబంధించిన పాయింట్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఏముందో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ మనకున్నది ఏంటంటే మాల్దీవ్స్ అనే కంట్రీస్. మాల్దీవ్ అనే కంట్రీ రీసెంట్ గా వార్తల్లోకి రావడం జరిగింది. మాల్దీవులు అనే కంట్రీ వార్తల్లోకి వచ్చింది. ఆ మాల్దీవులు ఎందుకు వార్తల్లోకి వచ్చిందనే విషయం చూద్దాం. ఈ మాల్దీవులు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి కానీ అలానే సిఫిలిస్, ఈ 3 వ్యాధులు తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా అంతం చేసిన దేశంగా ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించారంటే మాల్దీవులు అనే దేశాన్ని ప్రకటించారు. ఆ మాల్దీవులు దేశాన్ని ప్రకటించిన సంస్థ ఏదంటే WHO. ఒకటే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి, ఇటీవల తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా 3 వ్యాధులను అంతం చేసిన కంట్రీ ఏదంటే మాల్దీవ్స్. అది అనౌన్స్ చేసిన సంస్థ ఏదంటే ఆర్గనైజేషన్ WHO. ఆ 3 వ్యాధులు ఏదంటే హెచ్ఐవి ఒకటి, హెపటైటిస్ బి ఒకటి, సిఫిలిసిస్. ఈ 3 వ్యాధులు తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా ఇటీవల నిరోధించిన కంట్రీ మాల్దీవులని WHO ప్రకటించింది. అంటే ఈ వ్యాధులు నిరోధించింది మాల్దీవ్స్ అనే కంట్రీ. దాన్ని ప్రకటించింది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో. మరి అలానే ఇటీవల WHO 2025లో WHO అనే సంస్థ 2025లో మలేరియా డిసీజ్ నిర్మూలించిన దేశాలు 3 ఉన్నాయని ప్రకటించింది 2025లో. మన ఇండియాలో ఇంకా మలేరియా నిషేధించబడలేదు. 2025లో WHO మలేరియా వ్యాధి నిర్మూలించినట్లుగా 3 దేశాలను ప్రకటించింది. ఆ 3 దేశాల్లో ఒకటి సురినామ్ అనే ఒక కంట్రీ, సురినామ్ అనేది, రెండోది జార్జియా అనే ఒక కంట్రీ, తర్వాత తైమూర్ లెస్టే. ఈ 3 కంట్రీస్ 2025లో మలేరియా డిసీజ్ ను నిర్మూలించినట్లుగా WHO ప్రకటించింది. అదే WHO 2024లో మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ ను ప్రకటించింది. 2024లో అయితే ఈజిప్ట్ ను ప్రకటించింది. 2025లో అయితే సురినామ్, జార్జియా, తైమూర్ లెస్టేను ప్రకటించింది. ఈ మలేరియా అనేది ఏ మస్కిటో వల్ల వస్తుందంటే ఫిమేల్ ఎనాపిలిస్, ఆడ ఎనాపిలిస్ దోమ వల్ల మలేరియా డిసీజ్ వస్తుందని 1897 ఆగస్టు 20వ తారీఖున సర్ రోనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. ఆ సర్ రోనాల్డ్ రాస్ సైంటిస్ట్కే 1902లో మెడిసిన్ లో నోబెల్ అవార్డు ప్రకటించడం జరిగింది. అంటే మలేరియా డిసీజ్ కనుగొన్నది 1897 ఆగస్టు 20. కాబట్టి ఆగస్టు 20 వరల్డ్ మస్కిటోస్ డే అయింది. మలేరియా డే ఎప్పుడంటే ఏప్రిల్ 25 మలేరియా డే. ఇది ఒక పాయింట్. అలానే రీసెంట్ గా 2025లో ట్రకోమా అనే డిసీజ్, 2025లో ట్రకోమా అనే వ్యాధిని నిర్మూలించిన దేశంగా WHO ఒక కంట్రీని ప్రకటించింది, మౌరిటానియా అనే కంట్రీ. ట్రకోమా అంటే ఈ మన ఐస్ కళ్ళకు వచ్చే ఒక అంటు వ్యాధి. దాన్ని రీసెంట్ గా నిర్మూలించిన దేశంగా WHO ఏ కంట్రీని ప్రకటించిందంటే మౌరిటానియా అనే కంట్రీని ప్రకటించింది, మౌరిటానియా. అదే 2024లో ట్రకోమా నిర్మూలించిన దేశంగా మన భారతదేశాన్ని ప్రకటించింది. 2024లో ట్రకోమా వ్యాధి నిర్మూలించిన దేశం అయితే భారత్, 2024, 25లో అయితే మౌరిటానియా. అలానే WHO అనే సంస్థ ఇటీవల కుష్టి వ్యాధిని, లెప్రసీ, ప్రపంచంలోనే పూర్తిగా కుష్టి వ్యాధి, లెప్రసీ వ్యాధిని నిర్మూలించిన దేశంగా ఫస్ట్ టైం WHO ఇప్పటివరకు ఏ దేశాన్ని ప్రకటించాలి, కానీ రీసెంట్ గా ఒక దేశాన్ని ప్రకటించింది. అదే జోర్డాన్ అనే కంట్రీని ప్రకటించింది. కుష్టి వ్యాధి నిర్మూలించిన దేశంగా ఇటీవల WHO ఏ దేశాన్ని అంటే జోర్డాన్ ప్రకటించింది. అలానే ఇటీవల కెన్యా దేశం కూడా వార్తల్లోకి వచ్చింది. కెన్యా అనే దేశం కూడా సిప్లింగ్ సిక్నెస్ అనే వ్యాధి నిర్మూలించిన దేశంగా WHO 2020లో ఏ దేశాన్ని ప్రకటించిందంటే కెన్యా అనే దేశాన్ని ప్రకటించింది. ఒక వ్యాధి ఏమో, ఒక డిసీజ్ ఏమో హెపటైటిస్ బి, HIV, ఇది ఒకటి. ఇంకొకటేమో కుష్టి వ్యాధికి సంబంధించి, ఇంకోటేమో ట్రకోమా వ్యాధికి సంబంధించి, ఇంకోటేమో స్లీపింగ్ సిక్నెస్ వ్యాధులకు సంబంధించి. ఏ సంస్థ ప్రకటించిందంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన పాయింట్. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7, మలేరియా డే అయితే ఏప్రిల్ 25. అలానే వరల్డ్ మస్కిటోస్ డే అంటే ఆగస్టు 20 వరల్డ్ మస్కిటోస్ డే. ఇంకా దాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ పోతే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది.
ఏంటిది? ఆగస్టు 20 ఏమన్నా వరల్డ్ మస్కిటోస్ డే అన్న. ఆగస్టు 20 రాజీవ్ గాంధీ బర్త్డే. మన ఇండియాలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ బర్త్డే కూడా ఆగస్టు 20. 1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించాడు. రాజీవ్ గాంధీ డెత్ డే అంటే మే 21, 1991. ఆ రాజీవ్ గాంధీ ఇండియాలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అతి చిన్న వయసులో ప్రధాని రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 42 years, 42 సంవత్సరాలు ఆయన యొక్క ఏజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు కూడా 42నే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు కూడా 42నే. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ లోక్సభ సీట్స్ కూడా 42నే. అలానే ప్రజెంట్ మనకు ఈ రోజు అక్టోబర్ 15న రంజీ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్లాస్ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. ఆ రంజీ ట్రోఫీ 91 రంజీ ట్రోఫీ. ఆ రంజీ ట్రోఫీ ఎక్కువ సార్లు గెలుపొందింది ముంబై. ఆ ముంబై ఏంటంటే 42 రోజుల పాటు రంజీ ట్రోఫీని గెలుపొంది. అలానే 42కి సంబంధించిన మరొక పాయింట్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగింది కూడా 42 days. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు అనేది ఒకటి న్యూస్ లోకి వచ్చింది. కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు. ఈ కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయురాలు, ఫస్ట్ టైం ఈ కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా ఎవరంటే సోనాలి ఘోష్ అనే మహిళకి ఇవ్వడం జరిగింది. సోనాలి ఘోష్ కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే సోనాలి ఘోష్కి ఇవ్వడం జరిగింది. ఈమె ఎవరయ్యా అంటే ఈమె మన ఇండియన్ సంబంధించి ఎవరంటే కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఈమె. కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాం ఎవరంటే సోనాలి ఘోష్. ఆ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం. ఆ కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సోనాలి ఘోష్ కి కెంటిన్ ఆర్ మిల్లర్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందనంటే అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ ఉంది. మన ఇండియాలో టోటల్ నేషనల్ పార్కులు ఎన్ని ఉన్నాయి? ఇండియాలో టోటల్ నేషనల్ పార్కులు 108, 108 నేషనల్ పార్క్స్ ఉన్నాయి మన ఇండియాలో. 108 నేషనల్ పార్క్. ఆ 108లో నేషనల్ పార్క్ గా ఇటీవల వెస్ట్ బెంగాల్లోని సింఘాలిల నేషనల్ పార్క్, 108 నేషనల్ పార్క్, సింఘాలిల నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో. అలానే 107వ నేషనల్ పార్క్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. అలానే 106వ నేషనల్ పార్క్ రైమోనా నేషనల్ పార్క్. ఆ 106వ రైమోనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో. 106వ నేషనల్ పార్క్ రైమోనా అస్సాంలో. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్పెట్. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఇండియాలో ఏదంటే జిమ్ కార్పెట్. ఆ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లో ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న నేషనల్ పార్కులు ఏంటంటే తెలంగాణలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 3 నేషనల్ పార్కులు ఏంటిది? ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, 2 మహావీర్ హరణి వనస్థలి నేషనల్ పార్క్, ఇంకోటి మృగవని నేషనల్ పార్క్. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ పార్కు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటి, రామేశ్వరం నేషనల్ పార్క్ ఒకటి, వెంకటేశ్వర ఒకటి, రామేశ్వరం నేషనల్ పార్క్ ఒకటి, నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్క్. ఈ 3 ఏమో ఆంధ్రప్రదేశ్, ఆ 3 తెలంగాణ. ఇండియాలో 108. ఫస్ట్ దేని అసలు ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్? ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్ అంటే హెమిస్. ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్ హెమిస్. ఆ హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే లడక్. ఇండియాలో అతి చిన్న నేషనల్ పార్క్ అంటే సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఇండియాలో అతి చిన్న నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవులో. అంటే 108కి సంబంధించి మనం చెప్పుకునే పాయింట్లు 108కి సంబంధించి ఒకటి. ఇండియాలో టోటల్ నేషనల్ పార్కులు ఎన్ని ఉన్నాయంటే 108 నేషనల్ పార్కులు ఉన్నాయి. మన ఇండియాలో కర్ణాటకలో కెంపేగౌడ స్టాచ్యూ ఉంది. కర్ణాటకలోని బెంగళూరులో ఆ కెంపేగౌడ స్టాచ్యూ హైట్ కూడా 108 అడుగులు. అలానే మధ్యప్రదేశ్ లో ఒక విగ్రహం ఉంది. దాని హైట్ కూడా 108 ఫీట్లు. మధ్యప్రదేశ్ లో ఉన్న ఆది శంకరాచార్యుల యొక్క స్టాచ్యూ హైట్ కూడా 108 అడుగులే. అలానే మనకు పాలిటీలో 108 ఆర్టికల్ ఉంటుంది. పాలిటీలో 108 ఆర్టికల్. ఏదైనా ఒక సాధారణ బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దానికి అధ్యక్షత వహించేది స్పీకర్, ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఇప్పటి వరకు 108 ఆర్టికల్ ప్రకారం
ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగింది. 1961 లో వరకట్న నిషేధం, 1978 లో బ్యాంకింగ్ సంస్కరణలు, 2002లో పోటా యాక్ట్. ఇదొక పాయింట్. ఇప్పటి వరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా 108 సార్లు జరిగింది. లాస్ట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2023లో జరిగింది, మళ్ళీ జరగలేదు. 2023లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమిట్ 108. ఆ 108 ఎక్కడ జరిగిందంటే నాగపూర్ లో జరిగింది. అలానే మనకు హిస్టరీలో ఉపనిషత్తులు కూడా 108 ఉంటాయి. గురువు పాదాల వద్ద శిశువు కూర్చొని నేర్చుకోవడానికి ఉపనిషత్తు అంటారు. మొత్తం ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఆ 108లో మొదటి ఉపనిషత్తు ఈశోపనిషత్, అందులో 108ది ముక్తికోపనిషత్, అందులో మండకోపనిషత్తు ఉంటది. సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తులో ఉంటదంటే మండకోపనిషత్. ఆ మండకోపనిషత్తు ఏ వేదం అంటే అధర్వణ వేదం. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో ఇదొక పాయింట్ మనకు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పేజీ. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అమెరికాకి సంబంధించిన ఒక అత్యున్నత పౌర పురస్కారం. మనకు భారతరత్న ఎలానో, పాకిస్తాన్ కి నిషాన్-ఏ పాకిస్తాన్ ఎలానో, అమెరికాకు ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను రీసెంట్ గా ఒక అమెరికన్ పర్సన్ కి ఇవ్వడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పొందిన వ్యక్తి రీసెంట్ గా మరణించాడు. ఒక యూనివర్సిటీలో తను ఉపన్యాసిస్తుండగా ఒక వ్యక్తి అతని కాల్చి చంపడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితమైన వ్యక్తుడు. ఆయన ఒక విద్యార్థి సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. మరి ఆ పర్సన్ ఎవరు, ఈ అవార్డును ఎప్పుడు స్టార్ట్ చేశారు, లాస్ట్ ఇయర్ ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అనే విషయాల గురించి చూద్దాం. ఫస్ట్, ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అమెరికా అత్యున్నత పురస్కారం. దీన్ని 1963 డిసెంబర్ 6వ తారీఖున ఈ అవార్డు ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డును రీసెంట్ గా 2025 కి చార్లీ కిర్క్ అనే పర్సన్ కి ప్రకటించారు. చార్లీ కిర్క్ ఇతను సాంప్రదాయవాద ఉద్యమకారుడు, డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. ఇతన్ని రీసెంట్ గా ఊతా వ్యాలీ యూనివర్సిటీలో ఉపన్యసిండగా, అమెరికాలోని ఊతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు ఇతన్ని కాల్చి చంపడం జరిగింది. ఈయనని 2025 సెప్టెంబర్ 10న ఈ చార్లీ కిర్క్ ను చంపడం జరిగింది. ఆ చంపిన వ్యక్తికి 2025లో ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను ప్రకటించడం జరిగింది. ఈయన ఒక విద్యార్థి సంస్థను కూడా ఏర్పాటు చేశాడని చెప్పి, టర్నింగ్ పాయింట్ అమెరికా అనేది అంటే టిపిఎస్యు టర్నింగ్ పాయింట్ ఆఫ్ అమెరికా అనే ఒక విద్యార్థి సంస్థను కూడా ఈ చార్లీ కిర్క్ అనే వ్యక్తి ఏర్పాటు చేస్తే, ఇతను డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, సాంప్రదాయవాద సిద్ధాంతాలు ప్రచారం చేసిన వ్యక్తి. ఊతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు కాల్చి చంపడం జరిగింది. తప్పితే అతని భార్య కూడా రీసెంట్ గా క్షమాభిక్ష పెట్టింది. అతనికి వదిలేసేయండి, అతని పాపను ఆడైపోతారని చెప్పి అతనికి క్షమాభిక్ష కూడా పెట్టడం జరిగిందమ్మా. ఓకే, ఈయన పేరు చార్లీ కిర్క్. ఈయనకు 2024లో ఎవరికి ఇచ్చారంటే ఈ ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ 2024లో ఎవరికి ఇచ్చారంటే స్టోల్టెన్ బర్గ్ అనే వ్యక్తికి ఇచ్చారు ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ స్టోల్టెన్ బర్గ్ ఎవరంటే నాటో అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆ నాటో ఫార్మర్ సెక్రటరీ జనరల్ స్టోల్టెన్ బర్గ్. నాటో ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? నాటో ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అనేవాడు ప్రెసెంట్ నాటో సెక్రటరీ జనరల్. వీడెవడు? నెదర్లాండ్స్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, నెదర్లాండ్ మాజీ ప్రధాని వాడు. మరి ప్రెసెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? డిక్ స్కూప్ అనేవాడు. ప్రెసెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ డిక్ స్కూప్. వాడు నెదర్లాండ్ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రుట్టే. ఆ మార్క్ రుట్టే ప్రెసెంట్ నాటో సెక్రటరీ జనరల్. మాజీ స్టోల్టెన్ బర్గ్. ఆ స్టోల్టెన్ బర్గ్ కే ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను ప్రకటించడం జరిగింది. మరి నాటో సమిట్ 2025లో జరిగింది నెదర్లాండ్స్ లోని ది హేగ్ లో. నెక్స్ట్ 2026లో నాటో సమిట్ టర్కీలో జరగబోతుంది. నాటోలో మెంబర్షిప్ కంట్రీస్ 32 ఉన్నాయి. నాటో హెడ్ క్వార్టర్ బ్రసెల్స్, ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. నాటో ఫార్మేషన్ 1949 ఏప్రిల్ 4th. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి యుఎన్హెచ్ఆర్సి మెంబర్స్ గా మనకు 2026-28 2026-28 సంవత్సరానికి 2026-28 సంవత్సరానికి మెంబర్స్ గా ఒక 14 దేశాలు రీసెంట్ గా ఎన్నుకోవడం జరిగింది.
ఆ 14 దేశాల్లో మన ఇండియా ఒకటి, భారత్ కూడా ఒకటి. భారత్ యుఎన్హెచ్ఆర్సి మెంబర్ గా ఎన్నిక కావడం ఇది 7వసారి, 7th టైం. యుఎన్హెచ్ఆర్ అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. యుఎన్హెచ్ఆర్సి అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2006 మార్చి 15వ తారీఖున ఏర్పాటు చేస్తే రీసెంట్ గా 14 కొత్త దేశాలను ఎన్నుకున్నారు. దీనిలో యాక్చువల్ గా 47 కంట్రీస్ ఉంటాయి. రీసెంట్ గా 14 దేశాలు వచ్చాయి. ఆ 14 దేశాల్లో మన భారతదేశం ఒకటి. అంగోలా, చీలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాకిస్తాన్, స్లోవేనియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వియత్నాం దేశాలను ఎన్నుకున్నారు. మనతో పాటు లఫుడ్గాలు కూడా సెలెక్ట్ అయ్యారు ఈసారి. ఆ లఫుడ్గాలు పాకిస్తాన్ వాళ్ళు కూడా యుఎన్హెచ్ఆర్సి మెంబర్ గా ఎన్నిక. మనం యుఎన్హెచ్ఆర్సి మెంబర్ గా ఎన్నిక కావడం మన ఇండియా 7th టైం. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. యుఎన్హెచ్ఆర్ అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్, మానవ హక్కులకు సంబంధించి. ఆ 14 దేశాలు అంగోలా, చీలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాకిస్తాన్, స్లోవేనియా, ఇంగ్లాండ్ అండ్ వియత్నాం. ఓకేనా? న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒక పాయింట్. భారత్ ఎన్నిక కావడం ఇది 7వసారి. హ్యూమన్ రైట్స్ అన్న మానవ హక్కులు. ఎవరు మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్? ప్రజెంట్ మన ఎస్సీ కమిషన్ ఎవరు? ప్రజెంట్ ఎస్టీ ఎవరు? ప్రజెంట్ బీసీ ఎవరు? ప్రజెంట్ ఉమెన్ కమిషన్ ఎవరు? ప్రజెంట్ మైనార్టీ కమిషన్ ఎవరు? నేషనల్ కి సంబంధం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు ఆర్ రామసుబ్రమణియన్ అని ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. అదే నేషనల్ ఎస్సీ అయితే కిషోర్ మక్వాన్ అనే పర్సన్ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్. అదే ఎస్టీ కమిషన్ నేషనల్ అంతర్ సింగ్ ఆర్య అనే వ్యక్తి నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తారు. అదే బీసీ అయితే హంసరాజ్ గంగారాం ప్రజెంట్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. అదే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇక్బాల్ సింగ్ లాల్పురా అనే వ్యక్తి ప్రజెంట్ నేషనల్ మైనార్టీ కమిషన్. అదే ఉమెన్ కమిషన్ మహిళ ఎవరు? విజయ్ కిషోర్ రాహత్కర్ అనే పర్సన్ ప్రజెంట్ నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తుంది. ఇది న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రీసెంట్ గా మన ఇండియాలో 5 బీచ్లకు 5 బీచెస్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఎవరు ఇస్తారంటే డెన్మార్క్ కి చెందిన ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. డెన్మార్క్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఏ కంట్రీ అంటే డెన్మార్క్ దేశానికి సంబంధించినది. ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధించి వార్తల్లోకి వచ్చింది. మన ఇండియాలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండి పరిశుభ్రంగా ఉన్న బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. రీసెంట్ గా ఇండియాలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ 5 బీచ్లు కూడా, ఈ 5 బీచెస్ కూడా ఏ స్టేట్ కి సంబంధించినాయి అంటే మహారాష్ట్రకు సంబంధించి. మన ఇండియాలో మొన్నటి వరకు 13 బీచెస్ ఉండే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్. ఇప్పుడు 5 బీచెస్ వచ్చాయి. టోటల్ గా 18 బీచెస్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 5 కూడా ఏ స్టేట్ లో ఉన్నాయంటే మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో ఒకటి రాయగఢ్ జిల్లాలోని శ్రీవర్ధన్ బీచ్. మహారాష్ట్రలోని రాయగఢ్ డిస్టిక్ లోని శ్రీవర్ధన్ బీచ్ ఒకటి. రెండవ బీచ్ ఏదంటే నాగవ్ బీచ్ రెండవది. ఈ రెండు కూడా రాయగఢ్ జిల్లాలో ఉన్నాయి. తర్వాత పాలీఘర్ డిస్టిక్ లోని, మహారాష్ట్రలోని పాలీఘర్ డిస్టిక్ లోని పర్నాక్ బీచ్ అనే దానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4th బీచ్ ఏదంటే రత్నగిరి జిల్లాలోని గుహగర్ బీచ్ కి ఇవ్వడం జరిగింది. రత్నగిరి జిల్లాలోని గుహగర్ బీచ్ కి. ఆ తర్వాత 5వది ఇదే రత్నగిరి డిస్టిక్ లోని
లడాగర్ బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఒకటి శ్రీవర్ధన్, నాగవ్, పర్నాక్, గుహాగర్ అండ్ లడగర్ అనే బీచ్లకు రీసెంట్ గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఇవ్వడంతో ఇండియాలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లు 18 బీచెస్ అయ్యాయి. ఏ సంస్థ ఇస్తుందంటే మన డెన్మార్క్ సంబంధించిన సంస్థ ఇస్తుంది. దాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1985 లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డెన్మార్క్ కి సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 1985 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1985 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ కు సంబంధించి మరొక పాయింట్, లాస్ట్ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే మన అంటార్కిటికా కాంటినెంట్ లో ఇండియాకు సంబంధించి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంటార్కిటికా కాంటినెంట్ లో పరిశోధన ఇండియా అప్రూవ్స్ మిత్రా సెకండ్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ఈస్టర్న్ అంటార్కిటికా. తూర్పు అంటార్కిటికాలో కొత్త పరిశోధన కేంద్రాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ఏ పేరు అంటే మిత్రా సెకండ్ అనే ఒక పరిశోధన కేంద్రాన్ని ఎక్కడంటే అంటార్కిటికా ఖండంలో కనపడతాం. మన ఇండియాలో టోటల్ గా ఇప్పటివరకు మన ఇండియాకి సంబంధించి అంటార్కిటికాలో ఉన్న పరిశోధన కేంద్రాలు ఇప్పటివరకు 3 ఉండే, ఇది 4వది. ఇది 2029 జనవరిలో అందుబాటులోకి రానున్నది. ఫస్ట్ది మన ఇండియాకి సంబంధించి ఒకటి దక్షిణ గంగోత్రి అనేది, రెండవది మైత్రి అనేది, మూడవది భారతి అనేది. ఈ 3 ప్లస్ అదొకటి 4 అంటార్కిటికాలో భారత పరిశోధన కేంద్రం రీసెంట్ గా మిత్రా 2 వైల్డ్లోకి వచ్చింది. అది 2029 జనవరి నుండి అందుబాటులోకి రాకపోతుంది. అక్కడ అంటార్కిటికాలో ఫస్ట్ దక్షిణ గంగోత్రి, 2 మైత్రి, మూడోది భారతి. ఇండియా అప్రూవ్స్ మిత్రా 2 రీసెర్చ్ స్టేషన్ ఈస్టర్న్ అంటార్కిటికా. అందులో రీసెంట్ గా ఎవరంటే మిత్రా సెకండ్ అనే దాన్ని రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. ఇవి మనం టోటల్ గా డిస్కషన్ చేసినవి. అబ్దుల్ కలాం గురించి చెప్పాం, మనం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ అమెరికాకి సంబంధించి చెప్పినాం, రైలాంగా ఒడిగా ఆ కెన్యా ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పుకున్నాం, అలానే బీచ్ల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. జై హింద్.